మాకు ఏం కూడా చేస్తలేడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందట ఇండ్లు 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 ఇస్తున్నాం, ఇందిరాగాంధీ ఇస్తుంది అని అంటున్నారు. కానీ అది మళ్ళీ ఎలక్షన్లు అయినాకనే అదట. ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు. మాకు ఏమి ఇస్తుంది ఏమో తెలియదు సార్, తెలియదు సార్. మీకు నమ్మకం ఉందా? మాకైతే ఏం నమ్మకం లేదు, మాకేం నమ్మకం లేదు. నీసోటలో కాలు పట్టుకొని ఎవరన్నా ముంచన్నా ఇంత చిన్నగా ఒక రూమ్ వేసుకునే వాటమే ఉన్నది మాకు. కానీ వాడు మాకు ఇస్తాడా అని చెప్పి మాకు నమ్మకం లేదు. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలల్లో ఎన్ని అమలైనాయి? మీ ఊరికి ఎన్ని వచ్చినాయి? మీ ఇంట్లోకి ఎన్ని వచ్చినాయి? ఇంకా ఎన్ని రావాలి? ఇంటింటికి 2500 ఇస్తాడు. ఇంటింటికి 2500, దేశం మీద ఇంటింటికి 2500 ఇస్తాడు సార్. 2500 ఇస్తాడు. ఇయ్యలే ఎవరికి, ప్రతి ఒక్కరికి ఇయ్యలే. రైతు బంధు పడతలేదు, అర్ధ ఎకరం ఉన్నోనికి పడతలేదు, 2 ఎకరాల ఉన్నోనికి పడతలేదు, ఎకరం ఉన్నోనికి పడతలేదు, 3 ఎకరాల ఉన్నోనికి పడతలేదు, ఎవరికి పడతలేదు రైతు బంధు మొత్తం బంధు. వాడు ఏమన్నాడు కదంటే మళ్ళా 4000 పింఛని మాకు ఇస్తాడు, 6000 పింఛని కుంటోళ్ళకి ఇస్తాడు. కుంటోళ్ళకు ఆ పింఛన్ లేదు, మాకు ఈ పింఛన్ లేదు, ఏది లేదు. ఇంక ఏం చేస్తాం మరి పరిస్థితి? ఇప్పుడు ఒక్కటి నేను చెప్తాను సారు, మాకు 200 పింఛన్ ఉండే, అబద్ధం ఆడవద్దు. 200 పింఛన్ పోయి 200 పింఛన్ పోయి కేసీఆర్ మాత్రమే 2000 పింఛన్ చేసిండే మాకు. 2016 పింఛన్ 16 రూపాయలు పింఛన్ చేసాడు. 16 రూపాయలు మేము అన్నీ అకౌంట్లోనే వేసుకుంటున్నాం, తీసుకుంటలేము. 2000 అయితే తీసుకుంటున్నాం. మేము అడుగుతున్నాం కూడా మేడం 4000 అంటే మొన్న ఒక్కపారి మాట్లాడిండు టీవీలో. మాకు ఈయన వచ్చి టీవీలో చెప్పిండు 1 జనవరికి నేను 4000 ఇస్తాను, 4000 ఇస్తాడు. 4000 లేదు, 4 పైసలు లేదు. ఇంకెక్కడిది పాయ్, నెల అయిపోయాయి. ఇప్పుడు ఏడొస్తుంది చెప్పు? లేదు సార్, మాకు ఏమి లేదు. నాకైతే గంటెడు భూమి కూడా లేదు, బయట గంటెడు భూమి కూడా లేదు. ఇవాళ మేడం వచ్చి ఆఫీస్కి వచ్చి రాసుకుంటుందట. ఇది మళ్ళీ 12,000 భూమి లేని వాళ్ళకట 12,000 సంవత్సరానికో 6 నెలలకో ఇస్తాడని చెప్పి రాసుకపోతుందట. నేను రాబీలే సార్. ఇంకా ఎందుకే నేను పోలే పుసుకున్న దబ్బున అయిపోతే ఇచ్చేయని. వాడు ఇచ్చేది ఏంది, సచ్చేది ఏంది? ఇచ్చినాడు చూస్తే ఇస్తే ఇచ్చిన వాళ్ళు బతకంతి అంతే అంతే. మరి మొదటికే మోసం లేకపోయా కొనద్దులం అవుతుందట. ఎట్లా లెక్క చెప్పు? ఇప్పుడు ఈయన రాపించుకోడు, ఈయనకు వస్తాయి బతకని. ఈయన నాకు రాకుంటావా? నేను సంతోషం అది అసలే లేదు, అసలు లేదు, కరెక్ట్ అసలు లేదు. ఇంటి వాళ్ళకు మీ ఇంటి 2500 ఇస్తున్నా అన్నాడు. అన్ని చేసిన నేను అన్ని పండుగలు చేస్తుండే. ఇప్పుడు చేసుకోని మరి ఇప్పుడు ఆయన చేతులు ఏం చేయలేదు. మరి ఏం పండుగలు ఏం పండుగలు చేస్తాడు? మాకు తెచ్చిస్తుండ. ఇగో మాకు ఏమన్నా 10,000 5,000 పండుగలు చేసుకోరు అని చెప్పి ఇంటింటికి ఇట్లిస్తుండ ఎవరికైనా. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నేను అన్ని నెరవేర్చిన అని చెప్పి మన రైతు పండగ అని చెప్పి యువ వికాసం అని చెప్పి ఇట్లా విజయోత్సవాలు చేస్తుండు సంవత్సరం పాలనలో. ఒక సంవత్సరం వల్ల చాలా చేసిన. నువ్వేం చేయలేదు అంటున్నావు. అబద్ధం నువ్వు ఆడుతున్నావా రేవంత్ రెడ్డి ఆడుతున్నావు? ఏం చేయదు, మా ఏమి లేవు. కరెంట్ అన్నాడు, అది లేదు. ఇక ఆయన కేసీఆర్ చేసిన పనే మంచిగా ఉన్నది. ఈయన వచ్చిన సంది ఏ పని ముందరికి లేదు, ఏ పని ముందరికి లేదు. ఈ పని ఆ పనే మంచిగా ఉన్నది. మా కేసీఆరే రావాలి మళ్ళా. ఎందుకని అట్లా? ఈయన ఏం చేస్తలేడు? చేస్తా అన్నాడు, ఏం చేస్తలేడు. ఆయనకు అల్లలు రాదు, ముళ్ళ రాదు. అంటే ఇప్పుడు ఏమంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు కదా. ఇయ్యలేడు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయినాయి. కళ్యాణ పథకం లేదు, తులం బంగారం లేదు, ఏం లేదు. పెన్షన్ సంగతి ఏంది? పింఛన్ 2,000 ఇచ్చేతాను, 4,000 ఇస్తాను. 4,000 పైసలు లేవు, 4 పైసలు లేవు. 4,000 లేవు, 4 పైసలు లేవు. ఆ 2,000 కూడా సరిగ్గా ఎన్నడో వస్తాయి. ఆ కేసీఆర్ ఉండగా సరిగ్గా నెలకు వస్తుండే. ఇప్పుడు వచ్చే 2,000 కూడా టైంకి వస్తలేవు. మరి ఎట్లా మళ్ళీ వేస్తారా కాంగ్రెస్ కోట్లు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి. ఇగో ఎవరు మంచిగా మాకెవ్వరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం సార్. ఈయన ఆయన అని మనం అనవద్దు. ఎవరికి సాయం మంచిగా మాకు ఎవరికి అయితే చూస్తారు తల్లిదండ్రి లేక
మేము అలాగ చేస్తాం. మరి ఎట్లా తెలవాలి చూసేది? ఇప్పుడు ఈయన కూడా 6 గ్యారెంటీలు పెట్టిండు, అన్ని పెట్టిండు కానీ అవన్నీ ఉట్టియే సారు. ఏవి పెట్టిండు జరా అవన్నీ ఉట్టియే. ఇస్తానని ఇస్తానన్నా ఇచ్చిండు అంటుంటాం. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళని కోటీశ్వరం చేస్తా అంటుండు. కొట్టుకునే ఉన్నది, ఆడ జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. బస్ ఎక్కి పోకండి కానీ మగ పిల్లలేమో పైసలు, మనమేమో ఒట్టి కూర్చుంటే జుట్లు పట్టుకొని కొట్టుకునే ఉన్నది. అందులో అల్లమెల్లి గడ్డోల్చుడు గవి పెట్టిండు. ఇంకేమింది? బాగాలేదా ఫ్రీ బస్సు? ఏం బాగుంటది? పైసలు పెట్టుకొని పోయిందో లేక మనం ఇట్లా పిరిలో పోతే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. నిజంగానే కొట్టుకుంటారు సారు. మరి ఇప్పుడు అది తప్ప ఇంకేమైనా చేసిందా? ఏది చేయలేడు. ఇక ఫ్రీ బస్సు వల్ల చాలా మంది సంతోషపడుతున్నారు, మహిళలందరినీ పైసలు బిల్లిస్తున్నా కోటీశ్వరాలు చేస్తున్నా అంటుండగా. అవన్నీ ఒట్టి పనులు, అవన్నీ ఒట్టి పనే. మరి ఎట్లా పరిస్థితి ఏంది? 4000 అన్నాడు, 4 పైసలు కూడా లేవు. బతుకమ్మ చీరలు దసరాకి ఇస్తుండే బతుకమ్మ చీరలు. కేసీఆర్ ఉండంగా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి బతుకమ్మ రాలేవు. ఒక చీర బట్ట రాలేదు. రుణమాఫీలు అయినాయా మీ ఊర్లో? ఇప్పుడు భూమి ఉందా మీకు? ఉన్నది. రుణమాఫీ, రైతు బంధు ఇంకేం తెలియదు. ఇంక చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు అప్పుడు పెట్టుబడి సాయం అని ఇచ్చేది, ఇప్పుడు అవి కూడా లేవు, వేసుడే లేవు. కేసీఆర్ దెబ్బ వేస్తుండే. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, బిచ్చం వేసినట్టు నేను 15,000 ఇస్తానుగా. 15,000 లేవు, 10 పైసలు లేవు అంటున్నా కదా సారు. లేవు. మరి ఎట్లా పరిస్థితి? ఎట్లా ఇప్పుడు అన్ని ఇస్తా అని వచ్చే ఏమి ఒకటి ఏంది పరిస్థితి? ఇక ఆయనకే తెలవాలి అంతే. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవన్నీ ఇస్తున్నాం ఓట్లు వేయరంటే వేస్తారా? వెయ్యం. ఇగో వెయ్యమని మనం అంటున్నా కానీ చెయ్యి ఎక్కడ పోతే అక్కడ వేస్తాం. మాకు ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి చేస్తాం. ఇక ఎవరు హెల్ప్ చేస్తారో సారు మేము కూడా వాళ్ళకి చూస్తాం. మాకు తల్లిదండ్రులు లేక వాళ్ళు చూస్తే మేము కూడా వాళ్ళకి చూస్తాం అంతే. అంతవరకు ఏం లేదు. ఇక నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఇక మంచిగా ఉన్నా సార్. ఇక ఇంటికాడ కూర్చుంటున్నాము, పెంకలాల్లో కూర్చుంటాము, ఉబ్బరిస్తున్నది. ఏ మంచిగా లేదు. ఏ మా అనుకూల పోతాయి, లేకుంటే లేదు అంతే. ఇస్తాన్ని ఇస్తుండ ఏమి ఇచ్చిండు? 500 గ్యాస్ ఇస్తాను. 500 గ్యాస్ లేకపోయి అవే 900 రూపాయలు తీసుకుంటారు. 900కి 400 పడుతున్నాయి, 40 రూపాయలు పడుతున్నాయి. తెలియదు. కొడుకులు బిడ్డలు ఉన్నారు. కొడుక కూతురు ఉంది. ఎప్పుడు చేసినావు పెళ్లి? 2 సంవత్సరాలే. మరి ఇప్పుడు అత్తలకు 4,000 ఇస్తున్నా ఏ లేవు అవి. అదే అంటున్నా నేను కూడా. అవి ఇస్తున్న మాట లేనే లేవు అవి. అవి లేవు. మరి అవి ఎందుకు లేవు? మరి బియ్యం రేషన్ మీద పైసలు ఇస్తామని అవి లేవు. ఏ లేవు. మరి ఏ ఇస్తామని చెప్పి గ్యారంటీ ఇస్తామని చెప్పి ఏ గ్యారంటీ ఇస్తుండు చెప్పు? లైట్లు వేయమంటే లైట్లు వరకు లేవు. ఏమి ఇది? ఏపించుకున్నారు, గుర్తిపించుకున్నారు, గెలిచిరు, అయిపోయాయి. అసలు ఉన్నప్పుడు ఇంటి ముంగలకి వస్తారు, అదేమ్మా ఇదేమ్మా అంటారు. ఇప్పుడు ఏ మరి ఇప్పుడు మీ లీడర్ అడిగితే సపోర్ట్ చేస్తారా? ఎవరు ఏమంటారు? వేస్తాం కానీ అంటారు. ఎవరు కాలు మొక్కాలి, ఎవరు చేయాలి. అప్పుడు పూర్తి మేము చేస్తామమ్మా, ఇది చేస్తామమ్మా, అది చేస్తామమ్మా అని చెప్తారా? అంటే ఏం అన్ని చేసినా కూడా చేయట్లేరని చేయండి. అబద్ధం ఆడతలేము మేము. మీకు చెప్పడానికి మేము చెప్పడానికి మేము మాకు అది ఏం లేదు సార్. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు ఆయన మొన్నటి దాకా అన్ని చేసినా నేను అని చెప్పి అన్నీ చేసింది సార్. మాకైతే మాకు ఏం చేసే బస్సు తప్ప నెరవేర్చిన అని చెప్పి 500 గ్యాస్ అని చెప్పిండు కదా సార్. 500 తీసుకుంటూనే మాకు గ్యాస్ ఇస్తుండ సార్. ఒక సపోజ్ మరి గ్యాస్ అది మాకు 900 ఇస్తేనే గ్యాస్ ఇస్తుండు. 500 గ్యాస్ పైసలు పడలేదా? ఏం పడుతున్నాయో పడతలేదు తెలియదు. మన భూమి పైసలు కూడా ఎప్పుడెప్పుడు రైతులకు పైసలు పడుతుండే సంవత్సరం ఒక్క పైసా లేదు. కేసీఆర్ దీపం నుంచి ఒక్క పైసా లేదు.